బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 విడుదలకు కృష్ణా జిల్లా జనసేన నేతల సెగ తగులుతోంది. హనుమాన్ జంక్షన్ లో పుష్ప 2 ప్రీమియం షోని ఇతర షోలను అడ్డుకుంటున్నామంటున్న జనసేన నేత చెలమలశెట్టి రమేష్ హెచ్చరించారు. మెగా ఫ్యామిలీని మోసం చేసిన అల్లు అర్జున్ నటించిన పుష్ప 2ని రిలీజ్ చేయవద్దని హనుమాన్ జంక్షన్ లోని శ్రీకృష్ణ థియేటర్ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు. తమ హెచ్చరికల్ని పట్టించుకోకుండా సినిమా విడుదల చేస్తే థియేటర్ యాజమాన్యాలు తగు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మెగా ఫ్యామిలీని అడ్డుపెట్టుకుని సినీ రంగంలో ఎదిగిన అల్లు అర్జున్ మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలబడమేంటని చెలమలశెట్టి రమేష్ ప్రశ్నించారు. జన సైనికులు, మెగా అభిమానులు అందరూ కూడా ఆయన అహంభావాన్ని ఎదుర్కోవడానికి, అల్లు అర్జున్ యొక్క అహంభావాన్ని ఎదుర్కోవడానికి అందరం కూడా మేము ఒక తక్షణ కర్తవ్యం ఒకటి పెట్టుకున్నాం. అల్లు అర్జున్ ఈ రాష్ట్రంలో మెగా ఫ్యామిలీ అని చెప్పి మెగా కాంపౌండ్లో అతను ప్రయాణం చేస్తూ అభివృద్ధి చెంది నేను మెగా ఫ్యామిలీ, మెగా కాంపౌండ్ అని చెప్పుకుంటూ వచ్చాడు. ఆ సందర్భంగానే ప్రతి ఒక్కళ్ళు కూడా అల్లు అర్జున్కి మెగా అభిమానులందరం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండడం జరిగింది. కానీ ఆయన కొంచెం ఒళ్ళు బలిసి, లేకపోతే కొవ్వు ఎక్కువయ్యి, లేకపోతే అతని యొక్క అహంకారంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా ప్రాణాలు పణంగా పెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం ఆయన ప్రాణాలు కూడా పణంగా పెట్టి పోరాటం సాగిస్తున్నాడు. ఆ మెగా కుటుంబం నుంచి ఆయన వచ్చి ప్రతి పబ్లిక్ కి అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా మంచి చేయడం, సేవా కార్యక్రమాలు చేయడం, అన్ని విధాలా ఆదుకోవడం, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బుగాను లెక్క చేయటంలా, బ్రహ్మాండమైన పేరున్నటువంటి సినిమాల్ని సరిగ్గా తీసుకోవటంలా, ఏది కూడా ఆయన ప్రాణాలు కూడా లెక్క చేయకోకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం ఆయన అహర్నిశలు కష్టపడేది ప్రతి ఒక్కళ్ళం చూస్తున్నాం. అర్జున్, నీకు కనబడతలేదా? అంత మదం ఎక్కిపోయిందా? ఆయన నిజాయితీగా చేస్తున్నారా ఆ ఫ్యామిలీ? లేకపోతే ఈ రాష్ట్రం కోసం ఎంత నిజాయితీగా వాళ్ళ ప్రాణాలు పణంగా పెడుతున్నారు? వాళ్ళ డబ్బుగా గాని, ఆర్థికంగా గాని, ఏదైనా సరే వాళ్ళ ప్రతి ఒక్క దానిలోని సేవా కార్యక్రమాల్లో కాంచి ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ఆదుకుంటూ అమాయకుల్ని, అభాగ్యుల్ని అన్ని రకాలుగాను, ఎన్నో రకాలుగా చెప్పాలంటే అన్ని రకాలుగాను ఆదుకుంటున్నటువంటి కుటుంబానికి మీరు నిజంగా చేసిన ద్రోహం మొన్న జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ గవర్నమెంట్ కి పవన్ కళ్యాణ్ గారు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతుంటే ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి యొక్క పద్ధతులు నచ్చక వాళ్ళని ఎదుర్కోవడానికి ఆయన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తిరిగితే వైఎస్ఆర్ కి సపోర్ట్ చేస్తావా? మెగా కాంపౌండ్ లో ఉండి నీకు తగిన ఛాన్స్ చెప్తాం. అందుకనే ఈ రోజున రేపు 5వ తారీఖు మీ సినిమా ఈ హనుమాన్ జంక్షన్ లో కృష్ణా థియేటర్ లో ఖచ్చితంగా ఆడదు. ఖచ్చితంగా ఈ థియేటర్ లో నీ సినిమా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడదు. నీకు ఎందుకంటే నిదర్శనం ఈ ఒక రోజు ఆపడానికి కారణం నీకు తెలియాలని చెప్పేసి, నీ అహంకారానికి తెలియాలని, మీ సమాధానం చెప్పాలని చెప్పి ఆ ఒకరోజు ఆపడం జరుగుతుంది. లేకపోతే మాకు సంస్కారం, పవన్ చిరంజీవి గారు మాకు సంస్కారం నేర్పాడు. మేము ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఆలోచనలోనే మేము సేవా కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ ప్రయాణం చేస్తున్నాం, సర్వీస్ చేస్తాం. మీరు చేసిన పనికి రేపు ఒక్కరోజు ఖచ్చితంగా ఈ హనుమాన్ జంక్షన్ లో కృష్ణా థియేటర్ నీ సినిమా ఆడదో 5వ తారీఖున. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఒకవేళ దౌర్జన్యంగా ఏమైనా సరే థియేటర్ రన్ చేయాలని చూస్తే థియేటర్ యాజమాన్యానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా ఆలోచించి, ఇది నా ఒక్కరిదే. రేపు మీకు ఏ నష్టం జరిగినా చెలమలశెట్టి రమేష్ దొక్కడిదే బాధ్యత.
నేను ఒక్కడినే దీన్ని ఎదుర్కొంటాను రేపు. ఎందుకంటే ఏ కేసులకైనా సరే దేనికైనా సరే భరిస్తాను. ఆయన మెగా ఫ్యామిలీ కాదు, నేను అల్లు ఫ్యామిలీ అని సపరేట్ గా చెప్పుకోమనండి. మేము ఎప్పుడు ఆయన సినిమాలకి దేనికి అడ్డం రాము. మేము ఏది కూడా అబ్జెక్షన్ చెయ్యం. ఖచ్చితంగా బయట ఉండి చేసుకోమనండి, నేను మెగా ఫ్యామిలీ కాదని. అంతేగాని మెగా కాంపౌండ్ అని చెప్పి ఈ రోజు కూడా మెగా కాంపౌండ్ వ్యక్తిని అని చెప్పి చెప్పుకుంటూ ఇటువంటి ప్రవర్తన